ప్రియులు మరి మరియదాస్ గారు దేవుని కృపను బట్టి దగ్గర నుండి దూరం ట్రాన్స్ఫర్ అయిన కానించి మన మధ్యకి రావాలని ఆశపడతా ఉన్నాడు, కానీ ఉద్యోగ బాధ్యత పెరగటం వలన మరి రావటానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. అయినప్పటికీ ఈరోజు తప్పకుండా రావాలని మనం ఆహ్వానించినప్పుడు మరి దేవుని కృపను బట్టి మరి డిఎస్పిగా ప్రమోషన్ పొందుకున్న తర్వాత మొట్టమొదటిగా మరి మన మధ్యకు రావడం చాలా సంతోషం. చప్పలు కొడదాం. చప్పలు కొడుతూ ఆయన్ని అభినందిస్తూ, శ్రద్ధగా పని చేయువాడు వేలుబడి చేయుదురు. అది ఎప్పుడైతే మనం దేవుని పట్ల మనకు అప్పగించిన ఉద్యోగ బాధ్యతలో, అప్పగించబడిన కుటుంబ బాధ్యతలో, అప్పగించబడిన పరిచర్య బాధ్యతలో ఈ మానవ లోకంలో మన దేనైతే ఇస్తాడో దాన్ని మనం శ్రద్ధగా చేసినప్పుడు తగిన కాలమందు తగిన సమయమందు దేవుడు మనను హెచ్చించి దీవించి ఆశీర్వదించగలిగిన దేవుడుగా ఉన్నాడు. ఇద్దరు కూడా ప్రియులు అకేశ్వరరావు గారు కూడా మరియదాస్ గారు కొద్ది వయసులోనే మరి దేవుడు వారిని దీవించడం గల కారణం ఏంటంటే దేవుని పట్ల వారు కలిగి ఉన్న భయము, భక్తి, విశ్వాసాన్ని బట్టి, ఉద్యోగం పట్ల వారు కలిగి ఉన్న రెస్పాన్సిబిలిటీ, దాని బాధ్యత, నమ్మకమైన బాధ్యతతో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి భలా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో ఈ కొంచెములో నీవు నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఇదిగో 10 పట్టణాల మీద నేను నిన్ను అధిపతిగా దీవిస్తానని దేవుడు చెప్పాడు. అందును బట్టి వందనాలు చెల్లిస్తూ రమేష్ పాస్టర్ గారు కూడా మనతో ఉండడం చాలా సంతోషం. వారికి కూడా ప్రేమపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ మరి క్లుప్తమైన కొన్ని మాటలు, మరి సమయం అవుతూ ఉన్నది కాబట్టి క్లుప్తమైన కొన్ని మాటలు అందించాలని మరియదాస్ గారికి ఈ సమయమును అప్పగిస్తా ఉన్నా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందరికీ వందనాలమ్మా. ప్రైజ్ ది లార్డ్. ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పుడు డిఎస్పి అయినా ఎస్పీ అయినా ఏమన్నా నాలో ఏమన్నా తేడా ఏమైనా కనపడుతుందా? కొత్త మరియదాస్ ఏమైనా కనపడుతున్నాడా? ఏముండదు, కొత్త ఏమనుందా? వాస్తవానికి ఏప్రిల్ నెలలో ప్రమోషన్ వచ్చినప్పుడు మన సంఘంలోకి వచ్చి ఒక థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ఒకటి పెట్టాలని అనుకున్నా. కానీ కొన్ని పరిస్థితులు ఏమైపోయినాయి అంటే నేను అక్కడ నుంచి చాలా దూరం ట్రాన్స్ఫర్ అయిపోవటము, అక్కడికి వెళ్ళిన తర్వాత కొంత నేను డిసిప్లిన్ నేర్చుకోవాలి. నా లైఫ్కి సంబంధించి కొన్ని పాఠాలు నేను నేర్చుకోవాలి. ఆ పాఠాలు నేర్చుకుంటున్నా. నాకు నేర్చుకునే స్థితిలో ఉన్నా. ఇప్పటివరకు మరి భార్య పిల్లలతో హైదరాబాద్లో ఉన్నప్పుడు, అక్కడి నుంచి మరలా చాలా 300 కిలోమీటర్లు ఉన్నప్పుడు, అక్కడ నన్ను నేను ఎట్లా మరి దేవుడు అంత దూరానికి ఎందుకు తీసుకెళ్ళిపోయాడో, మరి ఏ ఉద్దేశంతో వెళ్ళి నాకు తెలియదు. కాబట్టి అక్కడ కొన్ని లెసన్స్ నేను నేర్చుకోవాలి. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, పిల్లల చదువు పరంగా నేను ఏ విధంగా ఈ జీవనం సాగించాలి అనేది దేవుడు కొన్ని నేర్పిస్తూ ఉన్నాడు. అవి నేర్చుకునే క్రమంలో ఉన్నా అంతే. అందుకని ఇప్పుడు కూడా రాలేను వాస్తవానికి. ఎందుకంటే నేను కొత్తగూడెం నుంచి హైదరాబాదు 300 కిలోమీటర్లు, మళ్ళీ హైదరాబాద్ నుంచి ఇక్కడికి 200 కిలోమీటర్లు, 500 కిలోమీటర్లు జర్నీ చేయాలి. ఇప్పుడు మరలా ఇది అయిపోయిన తర్వాత నేను 6 గంటలకు లేచా, పొద్దున్నే 5 గంటలకు లేచా, 6 గంటలకు బయలుదేరా. ఇప్పటికి వచ్చా. ఇది మాట్లాడేసరికల్లా 2-3 అవుతుంది. మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ అక్కడ కొంచెంసేపు పిల్లలతో కాలక్షేపం చేసి తర్వాత మళ్ళీ నైట్ బయలుదేరి మళ్ళీ రేపు పొద్దున కల్లా డ్యూటీకి వెళ్ళిపోవాలి. ఈ స్ట్రగుల్లో నేనేం చేస్తానంటే ఎక్కువ సమయం నేను ఈ సంఘానికి రాలేకపోయినందుకు మమ్మల్ని క్షమించండి, ఏం కాదు.
ఈ సంఘం కొరకు ప్రతిరోజు ప్రార్థన అయితే చేస్తూ ఉన్నాం. ఆన్లైన్లో మన సంఘం గురించి ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మనతోనే ఉన్నాడు. దేవుడు మనం నడిపించేది ఆయనే కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయనకి కృతజ్ఞులుగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఆయనకి కృతజ్ఞులుగా ఉండాలి. మనం ఎంత ఎత్తు ఎదిగినా కూడా మనం ఆయన సన్నిధానంలో మనం తగ్గించుకుంటూ మనం జీవనం కొనసాగించాలి. అందుకని ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే చాలా రోజులు అయిపోయింది, లేకపోతే ప్రమోషన్ వచ్చిన తర్వాత ఈ ఊరు మర్చిపోయాడు, లేకపోతే రాలేకపోతున్నాడని అట్లా అనుకోవద్దు. నేను కొద్దిగా నేర్చుకునే క్రమంలో ఉన్న కొత్త ఉద్యోగంలో అక్కడ పరిస్థితులు నాకు అర్థం కావాలి. కొద్దిగా ఆర్థికపరమైన కొద్దిగా సమస్యలు ఉంటాయి, వాటిని కూడా ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, అవి జరుగుతూ ఉన్నాయి. అవి ఒక నెలలో 2 నెలల్లో అవన్నీ కూడా కొద్దిగా క్లియర్ అయిపోతే ఆ తర్వాత మరలా మన పనిలో యథావిధిగా నాకు వచ్చిన సమయాన్ని కంపల్సరిగా మీతో కూడా పంచుకోవాలని మేము ఆశపెడతా ఉన్నాం. చాలామంది పెళ్ళిళ్ళు ఉన్నాయి, పెళ్ళిళ్ళకి రాలేకపోయాను అని చాలామంది పిలిచారు. కానీ వారు కూడా క్షమించండి, నేను ప్రతిదానికి రావాలంటే నా వల్ల అయ్యే పని కాదు. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఈరోజు దేవుని పని కాబట్టి దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. మనకు ఆ ఉద్యోగం ఇచ్చింది ఆయనే కాబట్టి, మనల్ని నిలబెట్టింది ఆయనే కాబట్టి, దేవుని పని అంటే మాత్రం ఏమన్నా కూడా వీలు చూసుకొని ఎంతైనా కూడా రావటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ప్రతి దానికంటే ప్రతి సందర్భానికి రాలేము. అది ఒకళ్ళు అర్థం చేసుకోండి. చర్లగూడపాడు సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా కొద్ది రోజులు వస్తాయి. మీ అందరి కొరకు సంఘంలో ఎక్కువ రోజులు మనందరం కలిసి దేవుని ఆరాధన చేస్తూ ఉంటాం. చక్కగా ఈ మందిరాన్ని మనం కట్టుకుంటూ ఉంటాం. ఆ మందిరంలో కూడా గొప్పగా మా కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. అందుకొరకే మనందరం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒకటి అర్థం చేసుకుంటారని చెప్తా ఉన్నాను. హల్లెలూయా. ఇవన్నీ ఇప్పటివరకు మనకు సంబంధించి దేవుడు మనల్ని ఏ మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు అనే కొన్ని దేవుని మాటలు ఈరోజు మనం నేర్చుకొని 10 నిమిషాలు క్లుప్తంగా అందరం కూడా జాగ్రత్తగా విందాం. ఇప్పటి వరకు చదువుకున్న ఈ వాక్య భాగంలో, ఈరోజు చదివిన వాక్య భాగంలో మీరందరూ కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఒకటి అర్థమవుతుంది. ఈరోజు చదివిన పెదనాన్న చదివిన మాటల్లో, రాంబాబు చదివిన మాటల్లో, సహోదరి చదివిన మాటల్లో మీకేం అర్థమైంది, ఏమున్నాయి వాళ్ళు చదివిన దానిలో? ఇక్కడికి వచ్చి ఊరికే కూర్చొని మనం ఇక్కడ ఉన్నాము, మన మనసు వేరే దగ్గర ఉన్నది అంటే ఉపయోగం ఉండదు. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు మీతోటి కొన్ని మాటలు మీతోటి సంభాషించే సమయం ఇది. ఈ ఆరాధనకు వచ్చిన తర్వాత ఈరోజు దేవుడు నన్ను ఏ మాటల చేత నన్ను నడిపిస్తూ ఉన్నాడు, ఈరోజు సందేశం ఏంటి, ఈరోజు దేవుని యొక్క సందేశం ఏంటి అని ఎవరైనా చెప్తారా? ఒకళ్ళన్నా ఈరోజు చదివిన ఈ యొక్క వాక్య పాఠంలో ఏ అర్థం ఏముంది? ఈరోజు చదివిన మాటల్లో నిర్గమకాండంలో దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయి. ఏమున్నాయి? దేవుని యొక్క 10 ఆజ్ఞలు ఉన్నాయి. చదివిన దానిలో దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. తర్వాత మత్తయి సువార్తలో రాంబాబు చదివిన దానిలో ఏముందంటే 613 ఆజ్ఞలు ఉన్నాయి. బైబిల్లో మొత్తం 613 ఆజ్ఞల్లో సారాంశం ఉంది. ఈ మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఈ 613 బైబిల్ యొక్క సారాంశం అందులో ఉంది. ఆ సారాంశం మనకు తెలిసినట్లయితే మన జీవితం మారిపోతుంది. హల్లెలూయా. ఎంతమంది ఈరోజు నా జీవితం మారిపోవాలనుకుంటున్నారు? నా జీవితం ఈ రోజు నుంచి మారిపోవాలి. చేతిలో మీకు అవసరం లేదా? మారాలా వద్దా? మారిపోయి మంచుకుంటే ఓకే. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు శక్తి కలిగిన దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు. ఆయన మనకు కొన్ని మాటలు చెప్పినప్పుడు ఆ మాటలు మనం జాగ్రత్తగా మన హృదయంలో పదిలపరచుకోవాలి. వాటి ప్రకారం మనం జీవించాలి. ఇవి లేకపోబట్టే ఈ యొక్క సమాజం చెడిపోతూ ఉంది. ఆదికాండం 6వ అధ్యాయంలో నరుల చెడుతనము భూమి మీద విస్తరించిందని ఉంటుంది. చూడండి ఒకసారి. ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం.
దేవుడు భూమిని చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. హల్లెలూయా. దేవుడు భూమిని చూచినప్పుడు అది చెడిపోయి ఉంది. సమస్త శరీరులు తమ మార్గంలో చెరుపు వేసుకొని ఉన్నారు. అందుకనే జలప్రలయం వచ్చింది. జలప్రలయం ఎందుకు వచ్చింది? నోవాహు జలప్రలయం గురించి అందరికీ తెలుసు. జలప్రలయం రావడానికి కారణం ఏంటి? ఆ కారణం కనుక్కోవాలి. ఒక రోగం వచ్చింది. రోగం వచ్చి జ్వరం రాగానే ఇంజెక్షన్ చేయటం తగ్గిపోయింది కాదు. కారణం, ఒకసారి జ్వరం వచ్చింది, నీకు జ్వరం రాగానే ఒక ఇంజెక్షన్ చేయించుకున్నావు, జ్వరం తగ్గిపోయింది, అంతే, మర్చిపోయావు అంతే. అసలు జ్వరం రావడానికి కారణం ఏంటి? అదే బాడీలో ఎక్కడో ఇన్ఫెక్షన్ ఉంది. అంటే ఏదో దోమ చేత గుట్టించుకోవటమో, కూర్చొని చోట కూర్చోకపోవటమో, సరిగా నిద్ర రాకపోవటమో, లేకపోతే బాడీలో ఏదో ఇన్ఫెక్షన్ ఉంది, దానివల్ల జ్వరం వచ్చింది. ఈసారి ఆ జ్వరం రాకుండా ఉండాలంటే ఆ ప్రికాషన్స్ మనం తీసుకోవాలి. డెంగ్యూ జ్వరం పుట్టి డెంగ్యూ జ్వరం వచ్చేసి నడవలేక హాస్పిటల్లో ప్లేట్లెట్స్ అన్ని పడిపోయి బాధపడ్డాం. మరలా నువ్వు ఆ కాజ్ ఎందుకు? దోమ కొట్టడం వల్ల నీకు జ్వరం వచ్చింది, తగ్గిపోయింది. ఇప్పుడు నోవాహు జలప్రలయం ఎందుకు వచ్చింది అంటే ఈ లోకం అంతా కూడా చెడిపోయింది, భూమి అంతా చెడిపోయింది. ప్రజలందరూ కూడా వాళ్ళ ఇష్టమైన మార్గాల్లో తిరుగుతూ ఉన్నారు. ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు. వ్యభిచారము, దొంగతనము, ఆ విపరీత బుద్ధితోటి చెడిపోయింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నది సమాజం. హల్లెలూయా. ఇప్పుడు అట్లా ఉందా? ఎట్లా ఉంది సమాజం? అంతకంటే ఘోరంగా తయారైపోయింది. టీవీలో చూస్తున్నప్పుడు శుభం పిల్లల్ని 13 సంవత్సరాల అమ్మాయిని తీసుకెళ్ళిపోయి రేప్ చేయటము, చిన్నపిల్లల్ని తీసుకెళ్ళిపోయి చంపేయటము, ఈ చిన్న ఆవేశాలకు అక్రమం పెరిగిపోయింది. మనిషి ఏంటంటే మత్తుకు బానిస అయిపోయి, ఈ పాపానికి బానిస అయిపోయి వాడు ఏం చేస్తున్నాడో వాడు తెలుసుకోలేని స్థితిలో తయారైపోయాడు. అంటే వాడొక్కడే చెడ్డాడు, మనందరం కూడా బాగున్నామని మనం అనుకోవడానికి లేదు. ఏమనుకుంటారు? అది ఇప్పుడు దాకా చాలా మంచోడయ్యా, కానీ ఎందుకో దుర్బుద్ధి పుట్టింది. అది ఇప్పుడు దాకా మంచోడు, కానీ ఇప్పుడు ఎందుకో దుర్బుద్ధి పుట్టింది, వాడిని కొట్టాడు, జైలుకు పోయాడు. పాము మంచిదే, ఒకసారి కాటేసుకో తెలుస్తుంది. పాము ఎవరేం చేయలేదు. పాము ఒకసారి కాటేసుకుంటే ఏమవుతుంది? చస్తారా చావరా? పాపం కూడా అంతే. ఒక్కసారి పాపం చేస్తే చావటమే, ఇంక అందులో తిరగలేదు, ఇంక మళ్ళీ నో డౌట్ ఎటాలి. పాము విషం లాంటిది పాపం. ఆ పాపం జోలికి వెళ్ళొద్దు. నరుల చెడుతనము భూమి మీద విస్తరించిపోయింది. కానీ మనందరికీ తెలుసు, మనందరికి కూడా తెలుసు, మన జీవితాలను మనం కట్టుకోవాలి. నేను కూడా చూస్తా ఉన్నా, మన ఈ సంఘంలో పిల్లలు కొన్ని వీడియోస్, డాన్స్ వీడియోస్ పెడతారు, పెళ్ళిళ్ళు డాన్సులు. ఆడోళ్ళు మగోళ్ళు అందరూ కలిసి విపరీతంగా డాన్స్ చేస్తున్నారు. ఇదేందో మా ఊరేనా ఇది అనుకున్నా నేను. నిజం చెప్తాను, మీ ముందే చెప్తాను, తప్పేం లేదుగా. పెళ్ళి అంటే డీజే లేకపోతే పెళ్ళేంది, మందు లేకపోతే పప్పానం ఏంది? ఎక్కడున్నది సమాజం? ఇంకా ఎక్కడ బతుకుతా ఉన్నారు? ఇంకా డబ్బు సంపాదించుకున్నాడు బ్రతికి, అది ఎవడికంటే తిన్నది అరగనోడికి. అది డీజేలు ఎవరు పెట్టుకుంటారంటే వాడు తిన్నది అరగలేదు కాబట్టి వాడు కొద్దిసేపు ఎగిరితే వాడికి అరుగుతుంది. డబ్బు ఉన్నాడు, డబ్బు ఎక్కువైపోయింది కాబట్టి కొద్దిసేపు తాగితే వాడు కొద్దిగా ఉల్లాసాన్ని వాడు తెచ్చుకుంటాడు, వాడికి సంతోషం ఉండదు. వాడికి మనకేమి లేవు, మనకన్నా అవసరం అవన్నీ? పెళ్ళిళ్ళు అన్ని డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకోవడం అవసరం అవన్నీ? మీరేం అనుకోదే, మీ సంతోషం మీరు చేసుకోండి. ఎవరైతే ఆలోచించండి అని చెప్తున్నా మిమ్మల్ని. మన మైండ్ సెట్ని మనం మార్చుకోండి అని చెప్తాం. మనకు అనవసరమైన వాటి జోలికి మనం వెళ్ళొద్దు. రానున్న రోజులు భయంకరమైన రోజులు మన ముందు రావచ్చు. ఖచ్చితంగా ఈ సంవత్సరం వర్షాలు పడకపోతే మన పరిస్థితి ఏంటి? సరైన పనులు లేకపోతే మన పరిస్థితి ఏంటి? మన పిల్లల భవిష్యత్తు ఏంటిది? అట్లా థింక్ చేసి మీకు సంబంధించిన కొన్ని జీవితానికి సంబంధించిన కొన్ని ఎకనామికల్గా, కొద్దిగా డబ్బు పరంగా మీరు కొద్దిగా బలవంతులుగా ఉండటానికి మీరు ప్రయత్నం చేయాలి. ఆ డిసిప్లిన్ ఎప్పుడు వస్తుందంటే మీకు ఈ దేవుళ్ళు ఉన్నప్పుడే వస్తుంది. హల్లెలూయా. నీకు ఆ డిసిప్లిన్, ఆ క్రమశిక్షణ ఎప్పుడు వస్తుందంటే నువ్వు దేవుళ్ళు ఉన్నప్పుడే ఈ క్రమశిక్షణ వస్తుంది.
దేవుళ్ళో లేకపోతే నీకు ఆ క్రమశిక్షణ రాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఈ మంచి మాటలు ఎందుకంటే దేవుడు మనకి మన జీవితం ఏంటి ఒకసారి మనం ఎప్పటికప్పుడే పరీక్ష చేసుకుంటూ ఉండాలా. ప్రతి క్షణం మనం పరీక్షించుకుంటాలి. ఏంటి మన పిల్లలు, మన కుటుంబం గురించి ఆలోచించాలి. నీకు వేరే గురించి, సమాజం గురించి నీకు అవసరం లేదు. సమాజం గురించి నీకు అవసరం లేదు. నువ్వు ఖచ్చితంగా ఉన్నవా లేవా కావాలి. పక్కనున్నామా, వాడు మాత్రం డీజే పెట్టాడు, నాకు కూడా డీజే పెట్టాలంటే వాడు ₹1,00,000 సంపాదిస్తా ఉన్నాడు, వాడు పెట్టుకుంటాడు. నువ్వు సంపాదిస్తుంది 5,000, నీకెందుకు? నీకు ఏం సోర్సెస్ ఉందని నీకు? ఇప్పుడు పెట్టుకున్న వాళ్ళు అనట్లేదు, నేను ఏమనుకోద్దు. ఎవరన్నా అట్లా ఏమన్నా ఫీల్ అయిపోతుంటే వారందరూ నన్ను క్షమించండి. ఇప్పుడు పెట్టుకున్న వాళ్ళ గురించి నేను అనట్లేదు, ఇక్కడ నుంచి పెట్టుకోబోయే వాళ్ళ గురించి కూడా నేను చెప్పట్లేదు. మీరు ఆలోచించమని మాత్రమే చెప్తా ఉన్నా. మీరు ఆలోచించండి. మనం ఆ మార్గంలో మనం వెళ్ళొద్దు. నేను ఎందుకంటే నేను ఎంతనో కూడా ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితుల్లో మనకు కఠినంగా వచ్చినప్పుడు ఆ డిసిప్లిన్ అనేది తెలుస్తుంది. ఒక 500 ఖర్చు పెట్టాలంటే కూడా 100 సార్లు ఆలోచించాలి. ఆ టైం వచ్చినప్పుడు ఆ ఇబ్బంది ఏందో తెలుస్తుంది. పిల్లలకి ఫీజు కట్టాలి, డబ్బులు లేవు. స్కూల్ వాళ్ళు ప్రతిరోజు అడుగుతూ ఉన్నారు, నాన్న స్కూల్ ఫీజు కట్టమన్నారు, డబ్బులు లేవని. పిల్లలు వచ్చి రోజు అడుగుతూ ఉంటే తెలుస్తుంది ఆ బాధ అంటే. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఈ డిసిప్లిన్ అనేది మనం రావాలి, ఈ క్రమశిక్షణ అనేది మనకు రావాలి, మన కుటుంబానికి రావాలి అంటే మనం దేవుని మార్గంలో ఉండాలి. హల్లెలూయా. ఎక్కడ ఉండాలి? దేవుని మార్గంలో ఉండాలి. నోవాహు కాలంలో సమస్త శరీరులు వారి మార్గాలన్నీ కూడా చెరిపేసుకున్నారు. ఏం మార్గాలు చెరిపేసుకున్నారు? దేవుని మార్గంలో నడవకుండా సాతాను మార్గంలో నడిచిపోయారు. అందుకనే ఇశ్రాయేలీల జనాంగం కూడా దాని తర్వాత నోవాహు జలప్రలయం తర్వాత మరలా వీళ్ళందరినీ నాశనం చేయటం ఇష్టం లేకుండా అనేక సార్లు దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం కూడా, ఇర్మియా ప్రవక్తతోటి ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం. మీకు అందరికీ ఈ మాట అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని ఎరిగి అందులో నడువుడి, అప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా. ఇశ్రాయేలు జనాంగము వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో పాపంలో, వ్యభిచారంలో మరీ పడిపోయినప్పుడు, బహుదేవతారాధనలో పడిపోయినప్పుడు, చెడు మార్గంలో పడిపోయినప్పుడు ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్తున్నాడు, అదిగో ఆ సంఘంతో ఇది మనమే అనుకుందాం, మన సంఘానికి ఒక హెచ్చరిక. దేవుడు ఇలా సెలవిస్తూ ఉన్నాడు, మార్గములలో నిలిచి చూడుడి. మార్గములలో నిలిచి చూడండి. 4 రోడ్లు ఉన్నాయి, ఆ రోడ్లో నిలిచి చూడు. ఏ మార్గంలో నిన్ను మంచిగా తీసుకెళ్తుంది? దేవుడు 2 మార్గాలు మన ముందు పెడతా ఉంటాడు. ఒకటి జీవ మార్గము, ఒకటి మరణ మార్గం. ఏ మార్గం? ఒకటి జీవ మార్గము, ఒకటి మరణ మార్గం. 2 మార్గాలు మన ఎదురుగా ఉన్నాయి. ఓయి జంక్షన్లో మనం ఉన్నాం. ఏ మార్గంలో వెళ్తే మేలు కలుగుతుంది? ఏ మార్గంలో? జీవ మార్గంలో జీవం ఉంటుంది, మరణ మార్గంలో మరణం ఉంటుంది. అందరూ దేన్ని కోరుకుంటారు? జీవ మార్గమేనా? జీవ మార్గాన్ని కోరుకుంటూ అంటారు. అందుకని నువ్వు విచారించి చూడు, దేవుని మార్గంలో విచారించి చూడు, పురాతన మార్గాన్ని నువ్వు విచారించి చూడు. ఎందుకు మార్గాన్ని విచారించి చూడమన్నాడు అంటే, ఇశ్రాయేలీలు దేవుని మాట ప్రకారం నడుచుకున్న వాళ్ళందరూ కూడా పాలు తేనెలు ప్రవహించు దేశంలో ప్రవేశపెట్టబడ్డారు. దేవుని మాటకు వ్యతిరేకత చూపించి, దేవుని మాటకు విధేయత చూపించి, మాకు ఆ మాంసం కావాలి, మాకు ఇక్కడ ఫెసిలిటీస్ లేవు, మేము ఇక్కడెక్కడ చేస్తామని ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా తిరగబడ్డారో వారు దూడను చేసుకుని డాన్సులు వేయటము, తాగుడికి మద్యానికి బానిసైపోయిన వాళ్ళందరూ కూడా ఈ అరణ్య యాత్రలోనే వాళ్ళు నశించిపోయారు. దేవుని మాట విధేయత చూపించిన వాళ్ళు కనానులో ప్రవేశించబడ్డారు, విధేయత చూపించిన వాళ్ళు అరణ్యలోనే నశించిపోయారు. కాబట్టి ఆ మార్గాలను విచారించి చూడండి, అందులో ఏ మార్గం నీకు మంచిది. దేవుడు 2 మార్గాలు నీ ముందు పెడతా అన్నాడు. ఒకటి జీవ మార్గము, ఒకటి
మరణ మార్గము. జీవ మార్గాన్ని ఎంచుకుంటే నువ్వు నిత్య జీవాన్ని నువ్వు చేరుకుంటూ ఉంటావు. నీ కుటుంబం ఆనందంగా ఉంటుంది, నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది, నీ పిల్లలు వృద్ధి చెందుతూ ఉంటారు, అన్ని విషయాల్లో నీకు మేలు కలుగుతూ ఉంటుంది. అందుకని మేలు కలుగు మార్గం ఏదో మీరు విచారించి తెలుసుకోండి. ఆ మేలు కలిగే మార్గంలో మీరు నడవండి అంటున్నాడు దేవుడు. మేలు కలిగే మార్గంలో నడవాలి. అది మేలు కలిగే మార్గాన్ని అందరూ కూడా అదే కోరుకుంటూ ఉంటారు, కానీ నడవటమే కష్టం. నడవటమే కష్టం. ఇప్పుడు భార్యాభర్తలు కొట్టుకున్నారు, గొడవ వచ్చింది. ఇప్పుడు ఎవరు తగ్గితే ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు భర్త తగ్గితే ఏమవుతుంది, భార్య తగ్గితే ఏమవుతుంది? ఒక మాట చెప్పండి ఎవరన్నా. ఇద్దరి మధ్య ఏదో గొడవ వచ్చింది, ఏదో విషయంలో గొడవ వచ్చింది. ఆ గొడవ వచ్చినప్పుడు ఇప్పుడు భార్య గెలిస్తే ఏమవుతుంది, భర్త గెలిస్తే ఏమొస్తుంది? వాళ్ళిద్దరు ఎందుకు గొడవ పడతారో? ఎవరో గెలవాలనే కదా. ఇద్దరు కొట్లాట పెట్టుకున్నారు అంటే నాది కరెక్ట్, నేనే గెలవాలనే కదా కొట్లాట పెట్టుకునేది, లేకపోతే వేరే విధంగా పెట్టుకుంటారా? గొడవ ఎందుకు వస్తుంది? నాది కరెక్ట్. ఆ ఇద్దరిలో ఏమో రావాలంటే, సరే నా భార్య గెలిస్తే మళ్ళీ ఎవరు గెలితే నా భార్యగా గెలిచిందని భర్త అనుకుంటే ఆ గొడవ ఉండదు. ఆ భార్య కూడా సరేలే నా భర్తే కదా, ఆయన గెలిస్తే ఉంది, ఎవరు గెలిస్తే ఉందని సైలెంట్గా ఊరుకుంది అనుకోండి, అక్కడ గొడవే ఉండదు అక్కడ. కానీ ఒప్పుకోదు మనస్సాక్షి. మన మనస్సాక్షి ఒప్పుకోదు. ఊరక లాగి 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 నాదే కరెక్ట్ అంటూ ఉంటుంది. అన్నదమ్ములు కొట్టుకున్నారు, ఎవరు గెలిస్తే ఉంది, కొట్టుకోవాల్సిన అవసరం. అరే మా అన్నే కదా పోని, అరే తెలుసుకుంటారులే, మా తమ్ముడే కదా పోని, మా బాబాయే కదా పోని. ఈ ప్రేమ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అప్పుడు అభివృద్ధి చెందుతారు. ఎప్పుడైతే ఈ దీనత్వం నీలోకి వస్తుందో, ఎప్పుడైతే ఈ న్యాయంగా ప్రవర్తించడం నీలో వస్తుందో అప్పుడు నీ కుటుంబం మార్చబడుతుంది. అప్పుడు దాకా మార్చబడదు. దేవుళ్ళనికి వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తే ఆశీర్వాదాలు రావు. ఊరక ప్రార్థిస్తే రావు. పూర్తిగా ఈ పాట ఉంటుంది కదా, ఆత్మార్పణ చేయకయే ఆశించి తిని చెలి. అందరూ పాడండి. రాదా పాట? నడిపించనా? అందరూ పాడాలి. ఆగండి, స్టాప్. మీరు ప్రతి పాట కూడా మీ నోట్లోంచి పాడుతూ ఉండండి, మీరు పలుకుతూ ఉండండి. దేవుని మాటలు పలికినప్పుడు మీకు నోట్లో ఇవే మాటలు వస్తాయి. మీరు నోట్లో ఏది పలికితే మీరు ఎక్కడ మాట్లాడాలంటే అవే మాటలు మీకు నోటుకు వస్తూ ఉంటాయి. మీ ఇంట్లో మంచి సినిమా పాటలు పెట్టుకున్నావు, గ్యాంగ్ లీడర్, బయటికి వెళ్ళినప్పుడల్లా 1 2 3 గ్యాంగ్ లీడర్, అదే వద్దు నీ నోటికి, ఇంకా ఏది రాదు. నువ్వు మీ ఇంట్లో కూర్చున్నప్పుడు దేవుడు నీకు స్తోత్రం వేసా, నీకు స్తోత్రం అని అనుకున్నప్పుడు ఆ మాటలే నీ నోట్లోకి వస్తూ ఉంటాయి. మన డిఎస్ పక్కేశ్వరరామ గారిని, తర్వాత కేరళ నుంచి హార్టీ వెల్కమ్ బ్రదర్స్, కమ్ టు ద డయాస్. అందరూ చప్పట్లు కొట్టు దేవుని మనం ఆహ్వానిద్దాం. హల్లెలూయా. కమ్. ఓకే, హల్లెలూయా. అందరూ పాడదామా? నడిపించిన నా పాట రాదా? ఎవరికి రాదా? పరువు పోతుంది రాదంటే. ఆ పాట పాత పాట రాదంటే పరువు పోతుందా? ఓకే, హల్లెలూయా. ఆత్మార్పణ చేయకయే ఆశించి తిని అందరం పాడండి. నేను మాట్లాను కాదు, నాకొచ్చు. ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి
ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మికలేమిగని కల్లాడిన వలలు. మరొకసారి ఆత్మార్పణ చేయకయే ఆశించితి. అందరూ పాడండి. లిమి అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. హల్లెలూయా. నడిపించు నావా నడి సాంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప. హల్లెలూయా. నడిపించు చప్పట్లు కొడతావా. స్తోత్రం. హల్లెలూయా. ఆత్మార్పణ చెయ్యకై ఆశించింది నీ చెలిమి. ఈ పాటలో చాలా అర్థాలు ఉన్నాయి. ఆత్మార్పణ చేయకుండా ప్రభుతో చెలిమి కావాలంటే ఏమి రాదు. మన హృదయం మన ఆత్మతో సత్యముతో మన దేవుణ్ణి ఆరాధించకపోతే మన జీవితాల్లో కార్యాలు జరగవు, మనలో మార్పు రాదు. ప్రతిసారి చూడండి, చాలాసార్లు ఆయన న్యాయవంతుడు, ఆయన మాట తప్పినవాడు. ఆయన మహిమను, ఆయన ప్రత్యక్షతను చూసిన తర్వాత మన జీవితం మార్చబడుతుంది. ఇంకా మార్చబడలేదు అంటే మనం ఇంకా చాలా వెనకబడి ఉన్నామని అర్థం. ప్రతిసారి భయమేస్తుంది. నిజంగా దేవుళ్ళలోనికి నడుస్తూ ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా ఒళ్ళంతా వణుకు పుడుతుంది. ఈ మాట నాదే నమ్మో, ఈయనంత సత్యవంతుడు. ఎంతగానో ఎన్నో బాధ్యతలు అప్పగించిన మోషే సైతం దేవుని మాటకు విధేయత చూపించలేదని కానాను దేశంలో ప్రవేశపెట్టలేదు. ఒక్కటే బండతోటి మాట్లాడు మోషే అన్నాడు. ఆయన బండను రాయితో కొట్టాడు. కర్రతో రాయిని కొట్టగానే చెప్పిన మాట విధేయత చూపించినందుకు ఆయన కానాను దేశంలో ప్రవేశించలేకపోయాడు. అంత నీతిగల దేవుడు, అంత సత్యమైన దేవుడు మన దేవుడు. అందుకని ఆయనను కలిగి ఉన్న మన జీవితం ఇంకెంత సత్యంగా ఉండాలి, ఇంకెంత యథార్థంగా మనం జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మన బ్రతుకులు మారట్లేదు. ఇంకా ఈ సమాజంలో మనం అట్లనే బ్రతుకుతా ఉన్నాం. మారాలి. మీకు ఒక అడవిలో నిప్పేశారు. అడవి కాలిపోతూ ఉంది. అడవి కాలిపోతూ ఉన్నప్పుడు అడవిలో ఉన్న జంతువులన్నీ కూడా పారిపోతూ ఉన్నాయి. దాన్ని ఏం చేయలేక పారిపోతూ ఉన్నాయి. ఏనుగులు, సింహాలు, పులులు, పెద్ద పెద్ద జంతువులన్నీ కూడా పారిపోతూ ఉన్నాయి. కానీ చిన్న పిట్ట గూడు పెట్టుకొని తన పిల్లలతో ఉంది చెట్టు మీద. అన్ని జంతువులన్నీ పారిపోతూ ఉన్నాయి. ఈ చిన్న పిట్ట ఏం చేస్తుందంటే పోయి ఆ దగ్గరలో ఉన్న చెరువులోకి వెళ్ళి ఆ చిన్న పిట్ట ఆ నోటితోటి నీళ్లు తీసుకొని వచ్చి ఆ మంట మీద వస్తూ ఉంది. ఎట్లా ఉంది నవ్వటానికి? ఆ పిట్ట ఆర్పగలుగుతుందా? మంట ఆర్పగలుగుతుందా? అడవిలో రగులుతున్న అగ్ని అడవంతా తగలబడిపోతూ ఉంటే ఒక చిన్న పిట్ట వెళ్ళి సముద్రం చిన్న ఆ కోనేటిలోకి వెళ్ళి చిన్న ఆ ముక్కుతోటి తెచ్చి నీళ్ళు తీసుకొచ్చేసి ఆ మంట మీద పోస్తూ ఉంది. ఆ పారిపోయే జంతువులన్నీ కూడా ఏం చేస్తూ ఉన్నాయి అంటే అవన్నీ కూడా నన్ను చూసి నవ్వుతా ఉన్నాయి. ఏ పిట్ట నీకు బుద్ధి లేదా? నువ్వు బుద్ధి లేని దానివి, అది అన్నీ కాలిపోతావని నీ పిల్లల్ని తీసుకొని రా, మేమందరం పారిపోతాను, నీ పిల్లల్ని తీసుకొని రా, మనం కూడా వెళ్ళిపోదాం అని అంటా ఉన్నాయి. కానీ ఆ పిట్టను చూసుకున్న కొన్ని జంతువులు కొన్ని జంతువులన్నీ ఆ చిన్న పిట్టకున్న విశ్వాసం, ఆ చిన్న వేస్తున్న ప్రయత్నం మనం ఎందుకు చేయకూడదని అడవిలో ఉన్న జంతువులన్నీ కూడా, ఏనుగు ఎన్ని నీళ్లు మింగుతుంది? ఆ తొండంతో ఏనుగెళ్ళి నీళ్లు, పూలు అన్ని ప్రతి జంతువు కూడా నీళ్లు తీసుకొచ్చేసి ఆ అడవిని ఆర్పడం ప్రారంభించినప్పుడు ఆ అగ్నంతా ఆగిపోయింది. హల్లెలూయా. ఒక చిన్న పిట్ట చేసే ప్రయత్నం ఆ అడవి కాలిపోకుండా అక్కడ ఆపగలిగింది. అంటే ఆ చిన్న పిట్ట చాలా ఉదాహరణగా ఉంది అనేక మందికి. అంటే మనం చేసే ఒక చిన్న ప్రయత్నం మన జీవితానికి
ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనం ఒక రోల్ మోడల్, ఒక మాదిరికరమైన జీవితం జీవించాలి. చిన్న ప్రవర్తన నువ్వు మార్చుకుంటే, ఒక చిన్న ప్రవర్తన మార్చుకుంటే చాలు, మనకి దేవుడు గొప్ప దీవెనలు మనకి ఇస్తాడు. అందుకని ఒకటే మాట చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే ఈరోజు చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి. ఇవన్నిటికీ ఈరోజు చదవబడిన వాక్యం అన్నిటికీ ప్రధానమైన కారణం ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. అంటే ధర్మశాస్త్రం అంతా కూడా అందులో ఇమిడి ఉన్నది. నిన్ను నువ్వు ఏ విధంగా ప్రేమించుకుంటే నీ తల్లిని ప్రేమిస్తావు, నిన్ను ఏ విధంగా ప్రేమించుకుంటే నీ అన్నను అదే విధంగా ప్రేమిస్తూ ఉంటావు, నీ తోటి వారిని ఆ విధంగా ప్రేమిస్తూ ఉంటావు. కాబట్టి నీ మీద నీకు ఎంత శ్రద్ధ ఉందో, నీ మీద నీకు ఎంత ప్రేమ ఉందో, నీ తోటి వారి పట్ల కూడా అదే ప్రేమ నువ్వు కనబడు. నిన్ను నువ్వు తిట్టుకుంటావా? చీ నీ బతుకు చేయడా, నీ బతుకు పాడైపోయినా, నిన్ను తిట్టుకుంటావా? తిట్టుకోగానే మరి ఎదురోళ్ళు ఎందుకు తిట్టుకుంటావు? మన మీద మనం అసూయ పడతామా? అమ్మ నేను ఇంత సంపాదిస్తానా, చీ నాకే అని మన మీద మనం అసూయ పడతామా? పడం. ఎదుటోళ్ళ మీద ఎందుకు అసూయ పడతా ఉంటాం? ఎదుటోళ్ళ మీద ఎందుకు మనం వ్యసన పడతా ఉంటాం? అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, మీకు చెప్పాలంటే చాలా పెద్ద సందేశం కాబట్టి మీకు మరలా నేను వివరించి చెప్పలేను. మనం మార్చుకోవాల్సింది ఏంటంటే, మన మార్గాలను మనము మార్చుకోవాలి. యేసుక్రీస్తు వారే మార్గము, ఆయనను అనుసరించాలి. యోహాను సువార్త 14:6 నేనే మార్గము, సత్యము, జీవమును. ఆయన మార్గంలో మనం నడిచినప్పుడు దేవుడు నిత్యరాజ్యానికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇదిగో నువ్వు నిజంగా ఆయన మార్గంలో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు, ఆయన జీవితంలో నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు వెనక నుంచి నీకు ఒక స్వరము నీకు వినిపిస్తూ ఉంటుంది. నిజంగా పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నీ వెనక నుంచి ఒక స్వరం చెప్తూ ఉంటుంది, ఇదిగో ఇదే మార్గము, దీని నుంచే నడువు, వెడమకైన కుడికైన నువ్వు తొలగక ఇదే మార్గంలో నువ్వు నడువు. నువ్వు ఖచ్చితంగా దేవునికి నువ్వు ఆత్మతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు నీ ఆత్మ నిన్ను ఘోషిస్తూ ఉంటుంది. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. నీ అంతరాత్మను అడుగు, నీవు మంచోడివా చెడ్డోడివా, నువ్వు మంచిదానివా చెడ్డదానివా. అంతరాత్మ మన అంతరాత్మే చెప్తూ ఉంటుంది, పక్కన వాళ్ళు ఎవరు చెప్పరు. మన అంతరాత్మ మనకు తెలుసు. మనం ఎవరి మీదన్నా ఏదన్నా అనుకున్నా కూడా మన మనసులో మనకు తెలుస్తుంది. మీ మనసులో ఏమనుకున్నా నాకు తెలియదు, తెలుస్తుందా? తెలియదు. దేవునికి తెలుస్తుంది. దేవుడు ఆయన పైనుంచి చూస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనకు తెలుస్తుంది. ఆయన మార్గంలో నడిచిన వాళ్ళు, ఆయన మార్గంలో జీవించిన వాళ్ళు ఎంతోమంది బైబిల్ గ్రంథంలో ఆదర్శంగా ఉన్నారు. మీకు అందరికీ తెలుసు, అందరి స్టోరీలు తెలుసు. కానీ మనం అన్నీ కూడా పాటించడం, తెలుసుకోవటం వరకే మన వంతు, పాటించడం మాత్రం పరాయి వాళ్ళ వంతు. అరే నువ్వు బాగుండరా, ఎదుటోళ్ళ తప్పులు ఎన్నటం చాలా సులభం, కానీ మన తప్పులు మనం సరిదిద్దుకోవటం మాత్రం చాలా కష్టం. ఎవరన్నా అన్నారు అనుకోండి, నాకైనా అంతే, నన్ను ఎవరన్నా తప్పులు ఏలైతే చూస్తే నాకు కూడా కోపం వస్తూ ఉంటుంది. వస్తుందా రాదా? కానీ నేను అనుకుంటా ఉన్నా, కాబట్టి తర్వాత నేను రియలైజ్ అవుతా వారు చెప్పింది కరెక్టే కదా అని. అంటే ఎదుటి వారి తప్పులు మనం ఎత్తి చూపే ముందు మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. అందుకని మన మార్గాలను, ఇదిగో పురాతన మార్గములను విచారించి చూడుడి, అందులో మేలైన మార్గం ఏదో ఎన్నుకొని ఆ మార్గంలో మీరు నడవండి. అందుకని చర్లగుడిపాడు సంఘస్థులారా, నా అన్నలారా, తమ్ముళ్ళారా, అక్కలారా, అమ్మలారా, నాన్నలారా, బాబాయ్లారా, మీరందరూ ఎవరైనా కాదు, కుటుంబకులే. కాబట్టి మనం ఏ మార్గంలో నడిస్తే మన కుటుంబం బాగుపడుతుంది, పురాతన మార్గాలు మనం విచారం చేద్దాం. మన దేవుడు ఎంత శక్తి కలిగిన దేవుడు, మన దేవుడు ఎంత కృపామయుడు, మన దేవుడు ఎంత కరుణగలిగిన దేవుడు. ఆయన మనతో ఉండాలి కాబట్టి ఆయన చెప్పినట్టే మనం విందాం, ఆయన మార్గాల్లో మనం నడుద్దాం. మనల్ని, మన కుటుంబాలను క్రీస్తు అనే బండపైన మనం కట్టుకుందాం. మన సంఘాన్ని, ఈ యొక్క సంఘాన్ని క్రీస్తు అనే బండపైన మనం కట్టుకున్నప్పుడు ఎలాంటి బాధలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి స్ట్రగుల్ వచ్చినా కూడా మనం భయపడము. మనం భయపడద్దు, వాటన్నిటికీ విముక్తి అయిపోయింది. ఇంకా అంతే. నీకు మళ్ళీ చెప్తున్నా, అనారోగ్యం వచ్చిందా రాని, ఓకే, దేవుడు నాతో ఉన్నాడు. ఈ అనారోగ్యం నన్నేం చేస్తుంది? నా కుటుంబం నడవట్లేదా, కుటుంబంలో ఇబ్బంది ఉందా, ఓకే ఉండని, నేను నీతిగా, యథార్థంగా, సత్యంగా నేను ఇట్లనే బతుకుతా. నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు నాకున్నాడు. దేవుడు మనతో ఉండటం ఇంపార్టెంట్. మనకున్న సమస్యలు ఇవన్నీ కూడా ఎప్పుడు ఉండే, అందరు గుర్తుపెట్టుకోండి. లోకంలో లేని సమస్యలు ఎవ్వరికి, నీకొక్కదానికే రాలే, నాకొక్కడికే రాలా. మనం అనుకుంటూ ఉంటాం, ఎవ్వరికి లేని కష్టం నీకొక్కడికే వచ్చిందయ్యా, ఎవ్వరికి లేని సమస్య నీకొక్కడికే వచ్చిందయ్యా, రాలే. నిజం చెప్తున్నా. నేను మా పెద్ద పాపకి హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు చిన్నతనంలోనే మా అమ్మ అన్నది, అది ఎవరికి లేని సమస్య నీకే ఎందుకు వచ్చిందయ్యా అన్నది. అనుకున్నా, ఎవరికి లేని కాదు, ఇలాంటి ప్రపంచంలో చాలా, నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది, అలాంటి గుండె సమస్యలతో బాధపడ్డ వాళ్ళు అనేక మంది హాస్పిటల్కి వచ్చి
వాళ్ళు ఆ పిల్లల్ని సర్జరీలు చేసుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళతో పాటు నేను కూడా అందులో ఒకండి. ఎవరికి లేని సమస్య నాకు ఒక్కడికే రాలే. కానీ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలో దేవుణ్ణి మహిమపరచాలంతే, దేవుని మీద విశ్వాసం ఉంచాలంతే. దేవుడే కాపాడుతూ ఉంటాడు. అది ఎంత పెద్ద సమస్య అయినా దేవుని మీద విశ్వాసం ఉంచాలి, ఆయనే మనల్ని కాపాడుతూ ఉంటాడు. విశ్వాసానికి పరీక్ష. మన జీవితం అనేది మనం పైకి వచ్చే ముందు విశ్వాసానికి ఒక పరీక్ష. అది ప్రతిదీ కూడా పరీక్షే, ప్రతిదీ కూడా పరీక్షే. నేను అదే చెప్పుకుంటా ఉంటాను. నాకు ట్రాన్స్ఫర్ దూరం అయిపోయింది. నేను హైదరాబాద్ రావాలంటే ఎవరో దగ్గరికి వెళ్ళిపోయి, ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళిపోయి, కొద్దిగా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది డీజీలతో పనిచేస్తారు. సార్ కొద్దిగా హెల్ప్ చేయండి సార్ నన్ను అడగొచ్చు. కానీ నా అంతరాత్మ నన్ను ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళని అడిగిన తర్వాత ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే అందులో దేవుని మహిమ రాదు, దేవునికి మహిమ రాదు. దేవుని మీద ఆధారపడి ఉందాం. దేవుడు అక్కడికి ఎందుకు పంపించాడు? ఒకళ్ళు అక్కడికి కనుక ఆయన ఏ కార్యం జరగాల్సిందో ఆ కార్యం నెరవేరుస్తాడు. లేకపోతే నేను ఎక్కడుంటే క్షేమకరము, ఎక్కడుంటే ఆశీర్వాదకరము, ఎక్కడుంటే నా కుటుంబానికి మంచిదో ఆయనకు తెలుసు, ఆయనే నడిపిస్తాడు. ఇది నాకు ఒక పరీక్ష. నేను ఆ పరీక్ష ఎదుర్కొంటున్నా. అందుకని నేను ఎవరి దగ్గరికి వెళ్ళవలసినంత అవసరం లేదు. ఒకవేళ ఉండాల్సి వస్తే అక్కడే 2 సంవత్సరాలు అక్కడే ఉంటా. అక్కడ ఏం చేయాలో ఎక్కడున్నా కూడా మన విశ్వాసాన్ని పోగొట్టకుండా, మన పవిత్రతను పోగొట్టకుండా, పరిశుద్ధతను పోగొట్టుకోకుండా, దేవునికి దూరం అయిపోకుండా, దేవుని వాక్యానికి దూరం అయిపోకుండా, దేవునికి ప్రార్థనకు దూరం అయిపోకుండా, భార్య పిల్లల్ని, కుటుంబాన్ని, సంఘాన్ని జాగ్రత్తగా కాపాడుకునే ఒక డిసిప్లిన్ అనేది నేర్చుకోవాలి. ఎక్కడున్నా కూడా అదే నేర్చుకోవాలి. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా ప్రతి వ్యక్తి జీవితంలో కూడా వస్తూ ఉంటాయి. ఆ సమస్య ముందు దేవుణ్ణి పెట్టాలి. నీ సమస్య ముందు దేవుడు పెడతాడు. దేవుడు ఆ సమస్యను అంతా కూడా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. చెప్పు ముందుకు, మోషే ఎందుకు వెనక్కి తిరిగి వస్తున్నావు? సాగిపో, ఎర్ర సముద్రం ఎదురుందయ్యా. ఎట్లా అంటాను? ముందుకు సాగిపోవుడే అన్నాడు. ఆ ముందు పెద్ద ఎర్ర సముద్రం పారుతా ఉంది, అందులో దిగితే కొట్టుకుని వెళ్ళిపోయి చస్తారు. సాగిపోవుడి అని నీ జనులతో చెప్పు. అంతే. ఆ కర్ర చూపి సాగిపోనగానే ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. అంతకంటే సమస్యలు మన దగ్గర ఏం రావు. మన జీవితంలో ఏ సమస్య ఉన్నా సాగిపో. దేవునికి ప్రార్థన చేయాలా, నువ్వు ముందుకు అడుగేయాలి. అంతే. నువ్వు దేవునికి ప్రార్థన చేయకుండా అడిగేస్తే అది విఫలమైపోతాడు. దేవుని చిత్తానుసారంగా మన అడుగు ముందుకు వేయాలి. ప్రభువా, అయ్యా నేను ఈరోజు ఈ కార్యక్రమం నేను మొదలు పెడతా ఉన్నా. ఈ కార్యక్రమంలో నీ చిత్తం ఏంటో నాకు చూపించు, నీ చిత్తం ఏంటో చూపి, నీ చిత్తాన్ని నాకు బయలుపరచు. ఆ చిత్తానుసారంగా నేను చేస్తాను ప్రభువా అనేసి మనం మాట్లాడుకోవాలా. దేవుడు మనకు సమాధానం దయచేస్తూ ఉంటాడు. నేను రాత్రి కూడా దేవుడు ఒక కళ దర్శనం అనుకోవచ్చు. ఈ చర్చి గురించి అనుకున్నప్పుడు, ఈ చర్చి గురించి ఒక దర్శనం ఏంటంటే, ఈ వీళ్ళందరూ కూడా చాలామంది ఇందులో నాకు తెలియదు, కానీ మీరు కొంతమంది పనులకెళ్ళో లేకపోతే సంపాదించుకున్న ధనాన్నంతా తీసుకొచ్చి పెట్టారు. నిజం, దేవుడు నాకు చూపించారు. వీళ్ళందరూ కూడా కొంతమంది వాళ్ళు సంపాదించిన దానిలో ఇది దేవునికి నా మందిరం కోసం వాళ్ళు తీసుకొచ్చి పెట్టారయ్యా ఈ డబ్బు. ఇది నిర్మాణంలో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్, వాళ్ళ యొక్క ప్రేమ, దేవుని పట్ల ప్రేమ దేవుడు నాకు చూపించాడు. వాళ్ళందరూ 6 రోజులు కష్టపడిన దానిలో ఇదిగో కొంత అమౌంట్ నేను నా చర్చి కోసం ఇవ్వాలి, ఒక 4 రోజులు సంపాదించిన దానిలో ఈ చర్చి కన్స్ట్రక్షన్ కోసం ఇవ్వాలని వీళ్ళందరూ కూడా ఆ రకంగా తీసుకొచ్చి ఆ డబ్బునంతా జమ చేసి పెట్టారా ఈ చర్చి కోసం అనేది. ఇది దేవుని పట్ల మీకున్న ప్రేమను దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మీకు ఈ చర్చి పట్ల, ఈ సంఘానికి ఎంత ప్రేమ ఉందో. రాత్రి నాకు పడుకున్నప్పుడు ఆ దర్శనం వచ్చింది. ఒక్కొక్కరు 1 వారం రోజులు కష్టపడిన దానిలో 2 రోజులు తీసుకొచ్చి, లేకపోతే 10 రోజులు కష్టపడిన దానిలో 4 రోజులు ఆ ధనమంతా తీసుకొచ్చేసి నా సంఘానికి ఇవ్వాలని చూపించారు. కానీ ఇది అద్భుతంగా కట్టబడింది. హల్లెలూయా. ఇదంతా దేవుని ప్రేరేపణ చేత మీరు పెట్టిన ఈ ధనమంతా కూడా ఇది వ్యర్థం కాదు, గొప్ప మందిరంగా తీర్చిదిద్దబోతాడు దేవుడు. హల్లెలూయా. ఆయన మన పట్ల, మీ పట్ల ఉన్న ప్రేమను దేవుడు వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఈ సంఘాన్ని కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయతలో వర్ధిల్లాలి, ఆత్మీయతలో ఎదగాలి. సంపాదించుకుంటా ఉన్నాం, డబ్బులు, ఆస్తులు, సంపద, హోదా ఇవన్నీ పక్కన పెట్టండి. ఆత్మీయ జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మీయంగా ఎదగాలి, దేవుళ్ళు ఎదగాలి, ప్రార్థనలో ఎదగండి, వాక్యంలో ఎదగండి, పిల్లలను చదివించుకునే విషయంలో ఎదగండి, మారండి.
ఈ లోక ఆశల వైపు వెళ్ళొద్దు, ఈ లోక డాన్సుల వైపు వెళ్ళొద్దు, ఈ లోక మత్తు వైపు వెళ్ళొద్దు. యవ్వనస్తులు, అనేక మంది యవ్వనస్తులు ఉన్నారు. నీకు ఈ వయసులో నేనేం చెప్పినా నీకు అర్థం కాదు. నీ ముందు కనపడిందే నీకు అదే లోకం. ఏ అమ్మాయి కనపడితే నీకు అదే లోకం, ఏ అబ్బాయి కనపడితే నీకు అదే లోకం. కానీ మీ పెద్దలుగా, మీ సీనియర్లుగా మేము చెప్తా ఉన్నాను, ఆలోచించండి. ప్రసంగం అన్నీ అయిపోయిన తర్వాత ప్రసంగం అంటాడు, నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. చెప్పేవాళ్ళు లేక చెడిపోయాడు అంటాడు చాలామంది. ఏమంటారు? వాడు చెడిపోయాడు అంటే వాడికి చెప్పేవాళ్ళు లేక చెడిపోయాడు అని అంటారు. కానీ ఇప్పుడు చెప్పేవాడు ఉన్నా చెడిపోయాడు. మరి చెప్పేవాళ్ళ మేమున్నా, చెప్పేవాళ్ళు పాస్టర్ గారు వారం చెప్తా ఉన్నారు, చెప్పినా కూడా చెడిపోతా ఉన్నారు. ఏం చేయాలి మరి? ఎవడన్నా చెడిపోతే చెప్పేవాళ్ళు లేక చెడిపోతూ ఉంటాడు. కానీ చెప్పినా కూడా చెడిపోయేవాడు ఎవడంటే వాడు మూర్ఖుడు. వాడు మూర్ఖుడు, గర్వాంధుడు. మన మూర్ఖులుగా, గర్వాంధులుగా మనం ఉండొద్దు. దేవుని పట్ల వినయ మనస్కులమై మనం ఉందాము. ఈ యొక్క సంఘం ఒక మాదిరికరమైన, నేను ఎప్పుడు మీకు అదే చెప్తున్నా, మార్పు రావాలి. నాకు బాధేస్తుంది, మార్పు రావాలి, ఆత్మీయతలో ఎదగాలి. అందరూ చక్కగా మీ నోట పాటలు రావాలి, ఒక కొయర్ టీం ఉండాలి, దేవుని చక్కగా ఆరాధన చేయాలి, ఆత్మతో సత్యముతో ఆరాధన చేసే సంఘాన్ని నేను ఆశిస్తున్నా. ఇంకా చాలా మాటలు మాట్లాడాల్సింది, సమయాభావం వల్ల ఈ మా కార్యక్రమాన్ని దేవుడు మరి ఈ మాటలను ఆశీర్వదించాలని, మీ హృదయాల్లో నాటబడాలని చిన్న ప్రార్థన చేద్దాం. మనం ముగించి చిన్న ప్రార్థన చేస్తాం. హల్లెలూయా స్తోత్రం. అందరం కూడా మోకరించి ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా స్తోత్రం. చిన్న ప్రార్థన మోకరిద్దాం. మనందరం కూడా మోకరించి దేవునికి మన హృదయాలను సమర్పించుకుంటూ, మన మార్గాలను దేవునికి అప్పగించుకుంటూ చిన్న ప్రార్థన. సరే, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. అయ్యా నీకే స్తోత్రం, నాయన మహోన్నతుడా నీకే స్తోత్రం ప్రభువా. అయ్యా సర్వశక్తి కలిగిన దేవుడా నీకే స్తోత్రం. అయ్యా ఈ పునరుద్ధాన ఆదివారం అందు నా తండ్రి, అయ్యా నీ జ్ఞానం కలిగిన మాటల చేత నాయన మీరే మాతో మాట్లాడారు. అయ్యా ఈ విత్తబడిన వాక్యము నా తండ్రి, ఈ చర్లగూడబడ సంఘంలో ఉన్న బిడ్డల హృదయాల్లో నా తండ్రి నూరంతలుగా ఫలింప చేయండి మా ప్రభా. అయ్యా మంచి నేలను పడిన విత్తనంగా నా తండ్రి ఈ మాటలు వారి హృదయంలో ఉండాలి నాయన. అవును ప్రభా. అయ్యా నువ్వు ప్రేమించే దేవుడవు నా తండ్రి. అయ్యా నువ్వు శక్తి కలిగిన దేవుడు. అయ్యా నీ బిడ్డలను మా ప్రభా కనికరించండి మా ప్రభా. ఆయన కాపాడమని ఆయన ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మేలు కలిగిన మార్గమేదో మా ప్రభా మీరే వారిలో ఉండి వారికి బోధించండి ప్రభా, వారిని నడిపించండి నాయన. అనేక మంది యవ్వనస్తులు వారి మార్గాలను స్వతహాగా చెరిపివేసుకుంటున్నారు మా ప్రభా. అయ్యా నీ వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్న బిడ్డలను మా ప్రభా వారిపైన నీ కృప చూపించండి. వారికి నీ వాక్కుల చేత వారికి బోధించండి. నీ వాక్యమే వారిని యవ్వనస్తులను మా ప్రభా సరిచేస్తుంది. అయ్యా నీ వాక్యమే మా పాదములకు దీపమే ఉన్నది, మా త్రోవకు వెలుగై ఉన్నదని మా ప్రభా. అవును తండ్రి నీ వాక్యం చేత మమ్మల్ని నడిపించండి, మమ్మల్ని బలపరచమని ఆయన ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఈ సంఘంలో అనేక మంది బిడ్డలుగా మా ప్రభా వారు ఏ సమస్యలున్నా, ఏ ఇబ్బందులున్నా, ఏ వ్యాధి రోగ బలహీనతలో ఉన్నా నా తండ్రి ఆ బలహీనతలో నువ్వు ఉన్నావు. అవును తండ్రి నువ్వు విడిపించే దేవుడవు, నువ్వు రక్షించే దేవుడవు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అయ్యా ఈ సంఘం పైన మా ప్రభ నీ కనుదృష్టి ఎల్లప్పుడూ నిలిచి ఉంచమని ఆయన ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ప్రతి కుటుంబమై ఉంచండి, ప్రతి బిడ్డతో మాట్లాడండి. ఇదిగో బిడ్డ నీతోనే మాట్లాడుతున్నా, నీ చూపులు సరిచేసుకో. అదిగో బిడ్డ నీ మాటలు సరిచేసుకో, అయ్యా నీ తలంపులు సరిచేసుకో అని మా ప్రభ నీ బిడ్డలందరితో మాట్లాడండి, నీ బిడ్డలందరితో మాట్లాడండి ఆయన. అయ్యా నిన్ను వలె మొదట నీ తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలనే మాట ప్రతి క్షణము నాయన గుర్తు చేసుకుంటూ మా ప్రభా ఈ జీవన ప్రయాణంలో మా ప్రభా నా తండ్రి నీ వైపు చూస్తూ నాయన నడిచే భాగ్యాన్ని మాకు దయచేయండి. నీ బిడ్డలను కరికరించండి మా ప్రభా. అయ్యా ఈ సంఘం పైన ఎంత ప్రేమ కలిగి ఉన్నావు మా ప్రభా. అవును తండ్రి ఈ బిడ్డలందరూ మా ప్రభా మంచి ఆరోగ్యం చేత మా ప్రభా మంచి ఐశ్వర్యం చేత ఆశీర్వదించమని ఆయన ప్రార్థన చేస్తున్నాం. అనేకులుగా మా ప్రభా బలహీనులుగా ఉన్నారు, వారందరికీ యేసు నామములో నీ బలము అనుగ్రహించుము నా తండ్రి. అయ్యా స్వస్థతల కోసం ఎదురుస్తున్న బిడ్డలందరూ కూడా యేసయ్యా నువ్వు స్వస్థపరిచే దేవుడవు కదయ్యా, నన్ను కూడా స్వస్థపరచవా అని నీ బిడ్డలు ప్రార్థిస్తుండగా మా ప్రభా నీ బిడ్డలను స్వస్థపరచండి. అయ్యా చాలని బ్రతుకులతో నన్ను ఈ జీవనం కొనసాగిస్తున్నాము. అయ్యా ఎన్ని రోజులు ఈ బ్రతుకు, అయ్యా మా బ్రతుకులు మార్చవా అని మా ప్రభా నీ బిడ్డలు ప్రార్థిస్తుండగా వారి జీవితంలో రూపాంతరపరచండి నాయన. వారి హృదయంలో నీ వాక్యాన్ని నాటండి ప్రభా. నీ వాక్యానుసారమైన జీవితము మాకందరికీ దయచేయండి.
ఒక మాదిరికరమైన సంఘంగా నా తండ్రి ఈ సంఘాన్ని వర్ధిల్లింప చేయండి. నన్ను నీ కృపలో మమ్మల్ని అందరినీ బలపరిచిన తండ్రి అయ్యా మీరే మహిమ పొందమని ఆయన ప్రార్థిస్తున్నాం. ఆయన మా ప్రతి క్రియ ద్వారా మా ప్రభ నీ నామమై మహిమ పరచబడునుగాక నా తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని నాయన మీ చేతులకు అప్పగిస్తుండగా మా ప్రభ నన్ను నీ మెండైన దీవెనలతో నీ మెండైన ఆశీర్వాదములతో నీ బిడ్డలందరినీ బలపరచమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు. ఓకే, మంచిది. ఒక ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి ఇట్లా చర్చికి వెళ్తున్నాను, పలానా దగ్గర ఇట్లా వెళ్తాను, అకామిడేషన్ విషయం కొన్ని లోకల్ ఇన్ఫర్మేషన్ కోసం అడిగితే దానికోసం పరిచయం అయ్యి ఆ పరిచయంతో అతను మాతో పాటు చర్చికి వచ్చి అది కంప్లీట్ అయిన తర్వాత మాటల సందర్భంలో మన చర్చి ప్రస్తావన వచ్చి నాకు మంచి డిజైనర్ కావాలంటే వినోద్ కాంట్రాక్టర్ను పరిచయం చేసింది జోబే. అందరు కూడా వినోద్ గారికి ప్లీజ్ సిట్. వినోద్ గారు ఈజ్ ఏ డిజైనర్. దాదాపు 24-25 చర్చీలు ఆ యొక్క డిజైన్ వర్క్ చేశారు. ఆయనతో పరిచయం అయిన తర్వాత మనకు తెలిసింది చాలా టాలెంటెడ్. మనకి ఈ డిజైన్ ఈ విధంగా కావాలంటే ఆ విధంగా పేపర్ మీద అప్పుడప్పుడు గీసేస్తున్నాడు. అందుకని అసలు ఈ కాంట్రాక్ట్ మొత్తం కూడా వాళ్ళకి ఇచ్చే ఉద్దేశంతో మనం నెక్స్ట్ ఈరోజు మాట్లాడుకోవడానికి రమ్మంటే జోబేని కూడా రిక్వెస్ట్ చేస్తే అతను కూడా రావడం జరిగింది. ఇప్పటి వరకు మనం అతను వర్మకి ఇచ్చినప్పటికీ ఆ వర్మకి ఏం తెలియదు ఈ పని. వేరే వాళ్ళని ఎవరన్నా తెచ్చి చేపించాలనే ఉద్దేశంతో అతను తీసుకున్నాడు కాంట్రాక్ట్. కానీ ఇతను అట్లా కాదు, ఇతనే కాంట్రాక్ట్, ఇతనే ఆ యొక్క డిజైనర్. అయితే మొదట్లో చర్చి ఏ విధంగా ఉండాలని మనం ఊహించామో, మనం ఏ విధంగా ఉండాలని కలగన్నామో ఆ విధంగా డిజైన్ ఇచ్చాడు. అందులో చిన్న చిన్న మార్పులు ఉన్నాయి. నా ఫైల్, వేర్ ఇస్ మై ఫైల్, అందులో మనకి ఒక్కసారి మీకు చూపిస్తుంది, తర్వాత మేము మాట్లాడుకుంటాం. మన చర్చి కాస్త 90% పర్లేదు, ఇది కాదు అది ఒకటి 90% ఇలా ఉంటుంది. కట్టిన తర్వాత 90 కాదు 95, 96, 97% ఇలా ఉంటుంది. కట్టుబడిలో వస్తాయి అన్నీ. దీంట్లో ఒక 2-3 సలహాలు నేను చిన్న చిన్న మార్పులు అని చెప్పడం జరిగింది. అది మీటింగ్లో మేము మాట్లాడుకుంటాం. మహిళలు కానీ పురుషులు కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ ఉండండి, పెద్దలు కమిటీ వాళ్ళు అందరూ ఉండండి. నేను లేను, నాకు తెలియదు అని ఈ మాటల తర్వాత మాట్లాడుకోవద్దు. మీ సలహాలు సంప్రదింపులు విలువైన సలహాలు ఏమైనా ఉంటే చెప్పండి మీటింగ్లో ఉండి. కట్టిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు వరకు మనం వెనక పార్టు అసలు డిజైన్ మన ప్లాన్లో లేదు. వెనకది వెనక వైపు గోడ ఈ విధంగా ఉంటుంది. వెనక వైపు గోడ ఇంతవరకు ఆలోచన లేదు. దాంట్లో కొద్ది చిన్న చిన్న కరెక్షన్ చేసాంలే పెన్నుతో. ఈ విధంగా ఉంటుంది. వెనక నుండి చూస్తే మనం మిల్లు కాన్స్ వస్తుంటే వెనక నుండి చూస్తే ఈ విధంగా ఉంటుంది. సో ఈ రెండింటి గురించి ఈరోజు మాట్లాడుకునే దానికి కాంట్రాక్ట్ ఎలా, ఆ విశేషాలు ఏంటి, మంచి చెడు, డబ్బులు అంటే పూర్తిగా ఇప్పుడు మాట్లాడడానికి లేదు. ఇంకా ఎస్టిమేషన్ ఏ లేదు. డిజైన్ మాత్రం ఇప్పుడు మాట్లాడతాం. తర్వాత వెళ్ళి అతను ఎస్టిమేషన్ ఇస్తాడు. ఆ ఎస్టిమేషన్ మీద మెటీరియల్ మనమా, మెటీరియల్తో కలిపి అతనా, పని వరకే అతనా, మెటీరియల్ మనమా ఏంటనేది ఇవన్నీ తర్వాత వివరంగా మాట్లాడుకొని ఒక అండర్స్టాండ్ రావడం జరుగుద్ది. ఇంతకుముందు ఇచ్చినటువంటి అగ్రిమెంట్ దాని సంగతి ఏందో కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. అది ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చాము, తర్వాత మాట్లాడుకుందాం. ఇదంతా దేవుని ప్రణాళిక. ఎందుకంటే అసలు చర్చి ఈ ఇప్పుడు జరిగే వర్కే మనకు 100 సంవత్సరాలు ఉండేది. ఇప్పటివరకు జరిగిందంతా ఒక లెక్క, ఇక ముందు జరగబోయేది ఒక లెక్క. కాబట్టి అందరూ కూడా మీరు ప్రతిరోజు మీ కుటుంబ ప్రార్థనలో పెట్టండి, మీ యొక్క ప్రేయర్స్లో పెట్టండి. చర్చి నిర్మాణం కోసం అందరూ సహకరించాలని, సైతాను శోధన లేకుండా ప్రతి కుటుంబం కూడా సహకరించాలని, ముఖ్యంగా
ఆర్థిక అవసరతలు తీరాలని ఎవరైతే వర్కర్లు మనకు పనిచేస్తున్నారో, ఎవరైతే మేస్త్రులు మనకు పనిచేస్తున్నారో, ఎవరైతే కాంట్రాక్టర్లు మనకు పనిచేస్తున్నారో, ఇంజనీర్ మనకు పనిచేస్తున్నారో, వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబాలకి మంచి సమాధానం కలిగి వాళ్ళందరూ కూడా మంచి ఆలోచనతో జ్ఞానంతో పనిచేయాలని చెప్పి ప్రతి ఒక్కరు మీ ప్రార్థనలో గుర్తు చేసుకోవాలని కోరుకుంటూ, మన సంఘానికి అతిథులుగా వచ్చినటువంటి కేరళ నుండి వచ్చినటువంటి వినోద్ కాంట్రాక్టర్ గారికి, బ్రదర్ జోబే కానిస్టేబుల్ గారికి, మరి మొన్న ప్రమోషన్ వచ్చి మొదటిసారిగా మన సంఘానికి వచ్చినటువంటి బ్రదర్ మరిదాస్కి, ముగ్గురికి కూడా చిన్న సన్మానం. కాబట్టి ప్రతి ఒక్కరు సప్పట్లతో స్వాగతించాలని కోరుతున్నాను. రాజమోహన్ ఎస్ఐ గారు మనతో చాలా సంతోషం. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుని దీవెనలు కలుగును గాక. ఓకే, చప్పలు కొడదాం. ఓకే, చాలా సంతోషం. ప్రయాసపడి మన మధ్యకు వచ్చారు వినోద్ సార్ గారికి, మరి జోబికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ప్రార్థన అనంతరం మీటింగ్ ఉంటుంది. దయచేసి మన యవనస్తులు, సంఘ పెద్దలు అందరూ కూడా కూర్చొని మరి మాట్లాడుకోవాలని ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాను. ఆ విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తూ వారికి మా ప్రత్యేకమైన వందనాలు. ఎస్ఐ గారికి కూడా ప్రత్యేకమైన దీవెనలు. ఇప్పటివరకు చక్కని పరిచయ వాక్కులు పలికిన ప్రియుల కేశవరావు గారికి, పట్రా సుందర గారికి, అదే రీతిగా బందెల మరిదాస్ డిఎస్పి గారు కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుని దీవెనలు. చేరి ఉన్న సంఘ పెద్దలందరికీ కూడా వందనాలు. ఓకే, కూర్చుందాం, ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదముతో ఆరాధనను ముగించుకుందాం.
బాబురావు సపరేట్గా వాడు తీసుకొచ్చాడు. ఓకే, సంతోషం. మరి సుందరావు కూడా ఓకే, చేపలు కొడదాం. ఓకే, థ్యాంక్ యూ. మరి ఈరోజు కూడా చక్కని ఈ ప్రోగ్రాం అంతా వీడియో చేస్తున్న బ్రదర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు, దేవుని దీవెనలు.